ఇక నెల్లూరు జిల్లా తాటిపత్రిలోని మైకా గనుల్లో భారీగా జిలిటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. కొండలను పేల్చేందుకు ఉపయోగించే ఈ జిలిటిన్ స్టిక్స్ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మీడియాకు చూపించారు. వాటిని కొండల్లో పెట్టి విపరీతంగా పేలుస్తున్నారని మండిపడ్డారు. ఆ రాళ్లు స్థానిక గ్రామాల్లో పడుతున్నాయని సోమిరెడ్డి తెలిపారు. ఎవరు పర్మిషన్ ఇస్తే ఇదంతా ఇక్కడ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా తెల్లరాయి పేల్చి తవ్వేసి ఇష్టప్రకారం అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇదంతా తెలిసిన అధికారులు మౌనంగా ఉండడం దుర్మార్గమని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక అక్రమంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లా తాటిపత్రిలోని మైకా గనుల్లో భారీగా జిలిటిన్ స్టిక్స్ లభ్యమయ్యాయి. కొండలను పీల్చేందుకు ఉపయోగించే ఈ జిలిటిన్ స్టిక్స్ను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుర్తించి మీడియాకు చూపించారు. వాటిని కొండల్లో పెట్టి విపరీతంగా పేలుస్తున్నారని మండిపడ్డారు. ఆ రాళ్లు స్థానిక గ్రామాల్లో పడుతున్నాయని సోమిరెడ్డి మండిపడ్డారు. ఎవరు పర్మిషన్ ఇస్తే ఇదంతా ఇక్కడ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా తెల్లరాయిని పేల్చి తవ్వేసి ఇష్టప్రకారం అమ్ముకుంటున్నారని తెలిపారు. ఇదంతా తెలిసినా అధికారులు మౌనంగా ఉండడం దుర్మార్గమని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన అక్రమంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మనకు తెలపడానికి మనకు అందుబాటులోకి వచ్చారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. సోమిరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. మీరే స్వయంగా మీడియాకు ఈ జిలిటిన్ స్టిక్స్ని చూపించినటువంటి సిచ్యువేషన్, అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు అధికార యంత్రాంగం స్పందించట్లేదు అనుకోవాలి? ఓపెన్ ఫ్యాక్ట్, నెల్లూరు జిల్లాలో ఒక 5-6 months నుంచి క్వార్జ్ అంటే దానికి మంచి డిమాండ్ వచ్చింది. 6 months నుంచి చైనా మార్కెట్లో అంతకుముందు 4,000-5,000 పోయే టన్ను ఇప్పుడు 40,000, 50,000, 65,000 వరకు పోతుంది. సో ఇక్కడ టోటల్ జిల్లాలో అరౌండ్ 87 మైన్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 40-50 మైన్లకి లీజ్ టైం అయిపోయినాయి, కానీ అసలు ఎంఎల్ లేనివి కానీ ఉన్నాయి. అవంతా ఓపెన్ లోటస్ పాండ్ పేరు చెప్తున్నారు. నెలకి క్వార్జ్ కింద ఇవ్వాలా, చిలికా కింద ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ల్యాండ్స్ అనండి, టెంపుల్ ఎండోమెంట్ ల్యాండ్స్, ఏపీఐసి ల్యాండ్స్, ఏదైనా సరే బాస్ పేరు చెప్తున్నారు. అధికారులందరూ సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పౌల్కూరు మండలం మంత్రి కాకాని ఊరి పక్కన కూతవేట్లో ఉంది వరదాపురం. ఇక్కడ దొస్తు మైన్ వాళ్ళకి లైసెన్స్ ఎంఎల్ రెన్యువల్ కోసం పెట్టారు. వాళ్ళకి రెన్యువల్ చేయకుండా వీళ్ళు వచ్చి పడి తవ్వేస్తున్నారు. భారత్ మైన్ అండ్ దొస్తు మైన్ దాదాపు 2 కలిసి ఒక 69 acres, రోజు ఒక 2,000 టన్నుల దాకా పోతుంది. అంటే 4 నుంచి 5 కోట్ల రూపాయల వాల్యూ వితౌట్ పర్మిట్, వితౌట్ మైనింగ్ లీజ్, వితౌట్ రాయల్టీ, టెస్ట్ పే చేయకుండా రెంట్ అంటారు, డెడ్ రెంట్ అంటారు. ఆ మైనింగ్ సిస్టంలో అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా దోచుకునే పరిస్థితి ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. నేను 15 days బ్యాక్ ఇక్కడికి వచ్చాను. జిపిఎస్ మ్యాప్స్ తో కూడా పెట్టి చీఫ్ సెక్రటరీ, డీజీపీ అందరికి పంపించాను. ఏం ఫలితం లేదు. నేను వచ్చిన రోజు ఆపారు. తర్వాత మళ్ళీ December 7th రుస్తుం ఆయన ఉన్నారు, హైకోర్టుకి వెళ్ళాడు. వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు. ఆయన రెన్యువల్ ప్రాసెస్ లో పెట్టమన్నారు. ప్లస్ పోలీస్ అండ్ మైనింగ్ పోయేసి ఇల్లీగల్ మైనింగ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమన్నారు. ఇప్పటికి 10 రోజులు అయిపోయింది. యాక్షన్ లేదు, ఏమి లేదు, రియాక్షన్ లేదు. నేను నిన్న చూడడానికి వచ్చాను. 14 హిటాచీలు, 40-50 ట్రక్కులు, భారీ దోపిడీ జరుగుతుంది. ఇంకా సత్యాగ్రహం అన్నా చేయాల్సిందే. ఈ జిల్లాలో జరిగే ఉమ్మడి జిల్లాలో 2 డైరెక్ట్ లోటస్ పాండ్ పేరు చెప్పి ఈ దోపిడీకి చెక్ పెట్టాలని చెప్పేసి నేను ఇక్కడే సత్యాగ్రహం కంటిన్యూ చేస్తుంటా.
నేను చీఫ్ సెక్రటరీకి డీజీపీకి నిన్న కూడా మెయిల్ పంపించా, ఈరోజు మార్నింగ్ పంపించా, ఇక్కడ ఉండే మ్యాప్స్ పెట్టేసి పంపించా. నో రెస్పాన్స్. పోలీస్, రెవెన్యూ అండ్ మైనింగ్ 3 డిపార్ట్మెంట్లు నిద్రపోతున్నాయి. ఇది దురదృష్టకర పరిస్థితి. మనం లైఫ్లో నేను ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇప్పుడు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అది ఆయన చెప్తున్నది. మొత్తం తాను డీజీపీ అలాగే చీఫ్ సెక్రటరీకి కూడా నేను కంప్లైంట్ చేశాను. ఎవరికి కంప్లైంట్ చేసినా కూడా దీని మీద అందరూ కూడా మౌనంగా ఉంటున్నారు. నాకు ఎటువంటి సమాధానం కూడా వారి నుంచి దొరకలేదు. పూర్తి నిద్రావస్థలోకి ప్రభుత్వం వెళ్ళిపోయింది. ప్రభుత్వ అధినేతనే బూచిగా చూపించి అక్రమంతా కూడా వారంతా కూడా చేస్తున్నారు. ప్రభుత్వ అధినేత కనుసన్నలోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక సత్యాగ్రహ దీక్ష చేయడం తప్పితే నా ముందు వేరే ఆప్షన్ లేదు, అందుకే ఇప్పుడు నేను సత్యాగ్రహ దీక్ష చేపట్టానంటూ కూడా సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఎప్పుడు పెడితే అప్పుడు కాల్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ ఒకసారి చెప్పు. నేను 2 పిల్లలు కూడా చచ్చిపోతున్నారు. ఎక్కడికన్నా చదువుకున్నాము. గొడ్డి పిల్లలు ఇక్కడే వేయాలా, మేము కూడా ఇక్కడే ఉండాలా, మేము ఎక్కడ నివసించగలుగుతాము? మాకెవరు న్యాయం చేస్తారు సార్ మీరు? ఏం సార్ వచ్చే వాళ్ళు మొత్తం పడిపోతున్నాయి సార్. ఉండలేకుండా వాళ్ళు చచ్చిపోతే మేము డబ్బులు కట్టిస్తాం కానీ మేము ఆపేది లేదని మాట్లాడుతుంది. పేదవాళ్ళం మేము ఎవరు మా చేతలో మీకోసమే సార్ వచ్చింది. మీరు కూడా అందరం కూర్చున్నాం. ఆపిన దాకా సార్ బాగుండు కదా, ఆపిమని మేము కూడా కూర్చున్నాం కదా. సమాధానం కూడా చెప్పలేదు. గొమ్మగా ఉంటారు వాళ్ళు. అదే ఇంట్లో కూర్చొని మొన్నైతే పొద్దు 7 గంటలైనా ఏమో భూమి కూడా అంతే అదిరిపోయిందంటే కూర్చోండి, కిందే కూర్చొని నేల మీద కూర్చొని పడిపోతున్నాయి. అవును, ఇంట్లో భూమి కూడా అదురుతుంది. ఇంట్లో కూర్చొనే కానీ అప్పుడు మేము భయపడతాం, ఏందో గొంతు కూడా అదిరిపోతుందని. అప్పుడు ఈ ఇల్లీగల్ మైనింగ్ చూస్తుంటే ఆ పాత గోడౌన్లో జెలిటిన్ స్టిక్స్ అండ్ ఈడీ వైర్ అక్కడే స్టాక్ చేస్తున్నారు. పక్కన ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకుంటారు, పక్కనే మంచం వేసుకొని స్టాఫ్ పడుకుంటున్నారు. అసలు ఎవరిచ్చారు పర్మిషన్? ఏమన్నా ఏదైనా ఆషామాషి విషయమా? అసలు మనుషులా ఇంకేమన్నా మానవ జాతి కాదా ఇదే? ఇంత బరితెగింప అసలు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? పర్మిషన్ ఎవరి పేరుతో పర్మిషన్ ఇచ్చారు? ఇమ్మీడియట్ గా రండి, పోలీసు వాటిని సీజ్ చేయండి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు తెచ్చి పెట్టారు? ఇక్కడ ఉండే స్టాఫ్ ఏనే ఉండరు, వాళ్ళని అడగండి. ఎవరి మీద కేసు పెడతారు పెట్టండి. డైరెక్ట్ వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో జరిగే భారీ దోపిడీ. అది బ్లాస్టింగ్ మెటీరియల్, ఇల్లీగల్ మెటీరియల్ తెచ్చినా, ఇల్లీగల్ మైనింగ్ తెచ్చినా ఆయన ఖజానా కోసం, ఆయన దోపిడీ కోసం. ఇంత బరితెగిస్తే డిపార్ట్మెంట్లన్నీ కళ్ళు మూసుకొని కూర్చునేది ఏంది? ఆగ్రహణ కనీసం ఇల్లీగల్ మైనింగ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి అని మైనింగ్ అండ్ పోలీస్కి డైరెక్ట్ హైకోర్టు ఆదేశాలు ఇస్తే దిక్కులేని పరిస్థితి ఏంటి? ఏమైపోతుంది రాష్ట్రం? ఎక్కడికి పోతుంది? ఈ ఇల్లీగల్ మైనింగ్ చూస్తుంటే